మిత్రులారా, భారతీయ న్యాయ వ్యవస్థ ఇవాల్టి నుంచి ఒక కొత్త దశలోకి మారబోతున్నది. ఆ మార్పుకు ఒక సూచనగా ఇవాళ ఉదయం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కింద ఏవో మామూలు సరుకులు అమ్ముకునే ఒక దుకాణదారు మీద 285 సెక్షన్ BNS భారతీయ న్యాయ సంహిత కింద కేసు పెట్టారు. మామూలుగా వీధులలో ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తూ ఏదైనా అమ్మకాలు సాగిస్తున్న వారి మీద గతంలో కూడా కేసులు పెట్టడం ఉంది. కానీ ఇప్పుడు కొత్త నేర శిక్షా స్మృతి అమల్లోకి వచ్చిన తర్వాత నమోదైన మొట్టమొదటి కేసుగా ఢిల్లీలోని కమలా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు మొదలైంది. అంటే కొత్త అధ్యాయం పేదల మీద, చిరు వ్యాపారుల మీద, రోడ్ల పక్కన వ్యాపారుల మీద. నిజానికి ఇవాళ ఈ కేసులో FIR దాఖలైన వ్యక్తిని చూస్తే, చిరు వ్యాపారిని చూస్తే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కింద అమ్ముకుంటున్నాడు. అంటే ట్రాఫిక్ అంతరాయం కలిగించడం లేదు. మామూలుగా ఢిల్లీలో కానీ లేదా మన నగరాలన్నింటిలో అటువంటి చిరు వ్యాపారాలతో తమ జీవనోపాధి గడుపుకునే వాళ్ళు వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది ఉంటారు. వాళ్ళ మీద భారతదేశంలోని న్యాయ సంహితలు, నేర శిక్షా స్మృతులు దాడి చేయబోతున్నాయి అనడానికి సూచన ఇది. ఇంతకు ఏమిటి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం? వీటిని మొదటిసారి 2023 ఆగస్టు 11న పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఆగస్టు 20న మనం ఇక్కడ ఒక వీడియో చేశాం. కానీ అప్పటికి ఇంకా పూర్తి వివరాలు బయటికి రాలేదు. అప్పటికి వచ్చిన వివరాల ఆధారంగా మాత్రమే మన వీడియో తయారైంది. చివరి రోజున చివరి 5 నిమిషాలలో ప్రవేశపెట్టి దీన్ని స్టాండింగ్ కమిటీకి పంపుతున్నాము అని ఆనాటి హోంమంత్రి, ఇప్పటి హోంమంత్రి అమిత్ షా అన్నాడు. స్టాండింగ్ కమిటీకి పంపారు. స్టాండింగ్ కమిటీ అతి చిన్న మార్పులు చేసింది. స్టాండింగ్ కమిటీ అంటే ప్రతిపక్ష సభ్యులు కూడా ఉంటారు. 10 మంది ప్రతిపక్ష సభ్యులు ఉన్నారు. వాళ్ళు చేసిన సూచనలను, వాళ్ళు చేసిన సవరణలను వేటిని పట్టించుకోలేదు. దాదాపు యథాతథంగా మళ్ళీ డిసెంబర్ 25న పార్లమెంట్ నుంచి 146 మంది సభ్యులను బహిష్కరించి, సస్పెండ్ చేసి, ఎవరూ లేని సమయంలో, చర్చే జరగని సమయంలో ఆ బిల్లులను పాస్ చేశారు. ఆ బిల్లులు పాస్ అయిన తర్వాత జూలై 1 నుంచి ఇవి 3 అమలులోకి వస్తాయి అని అపాయింటెడ్ డేట్ ఇచ్చారు. అందువల్ల ఇవాల్టి నుంచి ఈ 3 అమల్లోకి వస్తున్నాయి. ఇవి ప్రవేశపెట్టిన రోజున ఆగస్టు 11న కానీ లేదా డిసెంబర్ 25న కానీ అమిత్ షా గారు 3 కారణాలు చెప్పారు. బ్రిటిష్ ఎరా చట్టాలను, వలసవాద చట్టాలను తొలగించడానికి, భారతీయ చట్టాలను తేవడానికి ఇవి ప్రవేశపెడుతున్నాము. 2, పాత క్రిమినల్ మాన్యువల్స్ అంటే క్రిమినల్ మేజర్ యాక్ట్స్, పాతవైతే ఇండియన్ పీనల్ కోడ్ అనేవారు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేవారు, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేవారు. వాటిని మార్చవలసి ఉన్నది. ఎందువలనంటే ఇవి బ్రిటిష్ నాటి చట్టాలు అని ఆయన అన్నారు. మొదటిది ఇండియన్ పీనల్ కోడ్ 1860, ఖచ్చితంగా బ్రిటిష్ నాటి చట్టమే. 3వది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, అది కూడా వలసవాద చట్టమే. కానీ వలసవాద చట్టాల నుంచి మారుస్తున్నాము అని ఒక గొప్ప ఆదర్శం ప్రకటించిన ఈ కొత్త ప్రభుత్వం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, భారత నేర శిక్షా స్మృతి 1973ను కూడా మార్చింది. 1973 అనేది వలసవాద చట్టం కాదు. నిజానికి వలసవాద చట్టం ఉండేది, 1870 చట్టం ఉండేది. దాన్ని మార్పులు చేశారు. అనేక లా కమిషన్లు సూచనలు చేశాయి. అందువలనే 1973లో భారతీయ చట్టం తయారైంది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఎందుకు దాన్ని కూడా మార్చారు? ఎక్కడా వివరణ లేదు. 2వ అంశం ఏం చెప్పారు? పాత చట్టాలు శిక్ష మీద ప్రాధాన్యత, శిక్ష మీద ఎక్కువ మొగ్గు చూపేవి. ఇప్పుడు మేము న్యాయం మీద మొగ్గు చూపడానికి ప్రయత్నం చేశాము. ఈ కొత్త చట్టాలు, కొత్త నేర చట్టాలు ఎటువంటి న్యాయం మీద దృష్టి పెట్టబోతున్నాయో, ఎటువంటి న్యాయం మీద కేంద్రీకరించబోతున్నాయో, మొగ్గు చూపబోతున్నాయో ఇవాళ మొట్టమొదలు దాఖలైన కేసులోనే రుజువైపోయింది. చిరు వ్యాపారుల మీద సెక్షన్ 285 BNS అది 5,000 రూపాయల జరిమానా శిక్షగా చెప్తుంది. 5,000 రూపాయలు ఎన్నాళ్ళు సంపాదిస్తే, ఎన్నాళ్ళు కష్టపడితే వాళ్ళకు వస్తుంది చిరు వ్యాపారులు వాళ్ళు. ఇది కూడా పాత చట్టాలలాగానే
నేరం మీదనే దృష్టి పెట్టింది తప్ప న్యాయం మీద దృష్టి పెట్టలేదు. మూడోది, ఇవి రాజ్యాంగబద్ధంగా నడపడానికే ఈ కొత్త చట్టాలు తెచ్చాము అని హోంమంత్రి అన్నారు. కానీ రాజ్యాంగ అధికరణాలకు, ముఖ్యంగా ప్రాథమిక హక్కుల అధికరణానికి, జీవించే స్వేచ్ఛాధికరణానికి, చట్టం ఎదుట అందరూ సమానులే అని చెప్పే అధికరణానికి ఈ 3 కొత్త చట్టాలు తూట్లు పొడుస్తున్నాయి. వాటి వివరాలు, నిజానికి ఇది చాలా విస్తారమైన అంశం. మనం ఈ వీడియోలో ఉపోద్ఘాతం మాత్రమే చెప్పుకొని భారతీయ న్యాయ సంహిత మీద ఒక వీడియో, భారతీయ నాగరిక సురక్ష సంహిత మీద మరొక వీడియో, భారతీయ సాక్ష్య అధినియం మీద మరొక వీడియో, వాటిలో ఏముంది, అది ఎట్లా వలస చట్టాల కన్నా మించిన నిరంకుశ చట్టాలుగా తయారవుతున్నాయి, వివరాలు మాట్లాడుకుందాం. నిజానికి ఆగస్టు 11న ప్రవేశపెట్టి స్టాండింగ్ కమిటీకి పోయినప్పుడు అసలు అప్పటి నుంచే ప్రజలలో చర్చ జరగవలసింది, బహిరంగ వేదికల మీద చర్చ జరగవలసింది. కనీసం స్టాండింగ్ కమిటీలోనైనా ప్రతిపక్ష సభ్యులు ఉంటారు కాబట్టి వివరమైన చర్చ జరగవలసింది. కానీ వాళ్లను మంద బలంతో వాళ్ళ మాటకు విలువ లేకుండా చేశారు. వాళ్ళు పెట్టిన సవరణలన్నీ తోసేశారు. దాదాపుగా ముందు ఉన్న బిల్లులే డిసెంబర్ 25 నాటికి వచ్చాయి. అవే బిల్లులు ఆ చట్టాలుగా మారిపోయి జూలై 1 నుంచి అమల్లోకి వస్తూ ఉన్నాయి. కనుక ఈ చట్టాలు సంవాదం లేకుండా, సంభాషణ లేకుండా, అవసరమైన సవరణలు లేకుండా, ఎందువల్లంటే 1860లో వచ్చిన చట్టం ఇప్పటిదాకా అమల్లో ఉన్నది 160 సంవత్సరాలు. ఇప్పుడు వచ్చిన చట్టాలు కూడా చాలా కాలం అమల్లో ఉంటాయి. అందువల్ల ప్రతి అక్షరాన్ని తూచి, ప్రతి పదాన్ని తూచి చాలా జాగ్రత్తగా రాయవలసి ఉంటుంది. కానీ అటువంటి జాగ్రత్తలు ఏమీ లేకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం హడావుడిగా చర్చ లేకుండా వీటిని తీసుకొచ్చింది. ఈ 3 చట్టాలు అమల్లోకి రావచ్చునా లేదా అని చాలామంది, జూలై 1 అనే అపాయింటెడ్ డేట్ ఉంది కాబట్టి సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది ఇందిరా జైసింగ్ గారు కేంద్ర న్యాయశాఖ మంత్రిని ఉద్దేశిస్తూ ఒక లేఖ రాశారు. కనీసం వాయిదా వేయండి, చర్చిద్దాము, చర్చ తర్వాత ఇది అమలు చేద్దాము. అనేక మంది సుప్రీంకోర్టుకు ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి వెళ్ళారు. అవి ఇంకా బెంచ్ మీదకి రాలేదు, ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇంతకీ మార్పులు ఏమిటి? ఈ ఉపోద్ఘాతంలో స్థూలమైన మార్పుల గురించి మాట్లాడుకుందాం. తర్వాత ఒక్కొక్క చట్టాన్ని తీసుకొని మార్పుల గురించి మాట్లాడవచ్చు. ఇండియన్ పీనల్ కోడ్లో 511 సెక్షన్లు, నేరాలు ఏమిటి, వాటికి శిక్షలు ఏమిటి అని చెప్పే 511 సెక్షన్లు ఉండగా, కొత్త భారతీయ న్యాయ సంహిత 511ను 356గా కుదించింది కానీ వాస్తవంగా ఏ ఒక్కదాన్ని తొలగించలేదు. పాత బ్రిటిష్ చట్టాలను రద్దు చేయడానికే అని అంటున్నారు కానీ ఆ చట్టాలలో ఉన్నవే యథాతథంగా అక్షరం కూడా మార్చకుండా 201 సెక్షన్లు యథాతథంగా ఉన్నాయి. 140 సెక్షన్లలో చిన్న చిన్న మార్పులు చేశారు. కానీ అవి కూడా మౌలికమైన ఐపీసీ స్ఫూర్తికి భిన్నమైనవి కావు. 15 సెక్షన్లు మాత్రం పూర్తిగా కొత్తగా రాశారు. అవి అత్యంత దుర్మార్గమైనవి, నిరంకుశమైనవి. చివరికి లవ్ జిహాద్ అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచారం చేస్తున్న ఒక అబద్ధపు ఆరోపణను ఒక శిక్షార్హమైన నేరం కింద ఇక్కడ ప్రతిపాదించారు. భారతీయ నాగరిక సురక్షా సంహిత అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, పాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో 484 సెక్షన్లు ఉండగా కొత్త బిఎన్ఎస్ఎస్లో 531 సెక్షన్లు చేశారు. ఏమి మార్పులు చేశారు మళ్ళీ మాట్లాడుకుందాం. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో 167 సెక్షన్లు ఉండగా భారతీయ సాక్ష్య అధినియంలో 160 సెక్షన్లు చేశారు. ఇది నిజమైన మార్పులేనా? ఒక్కొక్క చట్టంలోకి పోయినప్పుడు ఆ మార్పులు ఎటువంటి మార్పులు, ప్రజోపయోగకరమైన మార్పులా, న్యాయబద్ధమైన మార్పులా, రాజ్యాంగబద్ధమైన మార్పులా చర్చించవచ్చు. కానీ ఇప్పుడు వెంటనే జరగబోయేది ఏమిటి? ఒక భయానకమైన పరిణామం ఇవాల్టి నుంచే జరగబోతున్నది. జూన్ 2024 జూన్ 30 అర్ధరాత్రి వరకు జరిగిన నేరాలు ఐపీసీ కింద నమోదయ్యేవి. సిఆర్పిసి కింద విచారణ జరపవలసి ఉండేది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద సాక్ష్యాధారాలు సమకూర్చవలసి ఉండేది. ఇవాల్టి నుంచి జూలై 1, 2024 నుంచి ప్రతి నేరము బిఎన్ఎస్ కింద నమోదవుతుంది. బిఎన్ఎస్ఎస్ కింద దాని విచారణ జరుగుతుంది. బిఎస్ఏ కింద దాని సాక్ష్యాధారాలు సమకూరుస్తారు. అంటే ఏమిటన్నమాట? ఇవాల్టి నుంచి కోర్టులలో 2 రకాల కేసులు నడుస్తూ ఉంటాయి. ఇప్పటికే భారతీయ కోర్టులు
అత్యంత భయానకమైన పని ఒత్తిడిలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా కోట్లాది కేసులు జిల్లా కోర్టులు, తాలూకా కోర్టుల్లో ఇవాల్టికి 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా వాయిదాలు పడుతూ ఉన్న కేసులు 4,48,44,097 కేసులు. అందులో సివిల్ కేసులు 1,09,00,000 కాగా క్రిమినల్ కేసులు 3,39,00,000. ఇది జిల్లా కోర్టులు, తాలూకా కోర్టుల సంగతి. హైకోర్టులకు వస్తే హైకోర్టులో 61,90,844 కేసులు పెండింగ్లో ఉన్నాయి, రాష్ట్రాల హైకోర్టులు కలిపి. అందులో 44,28,000 కేసులు సివిల్ కేసులు, 17,62,000 కేసులు క్రిమినల్ కేసులు. సుప్రీంకోర్టులో 83,068 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ పాత ఐపీసీ పెండింగ్ కేసులు. ఇవాళ నుంచి బిఎన్ఎస్ కేసులు వస్తాయి, బిఎన్ఎస్ఎస్ కేసులు వస్తాయి. అంటే ప్రతి న్యాయమూర్తి మీద, ప్రతి న్యాయస్థానం మీద అదనపు భారం పడబోతూ ఉన్నది. ఈ అదనపు భారాన్ని పరిష్కరించడానికి తగిన న్యాయమూర్తుల నియామకం జరిగిందా, శిక్షణ ఇవ్వడం జరిగిందా, న్యాయవాదులకు శిక్షణ ఇవ్వడం జరిగిందా? ఐపీసీని, సిఆర్పీసీని చదువుకొని 20 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 5 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన న్యాయవాదులు హఠాత్తుగా బిఎన్ఎస్కి ఎట్లా మారుతారు? న్యాయమూర్తులు ఇన్నాళ్ళుగా తాము విచారిస్తున్న కేసులు, ఐపీసీ కేసుల నుంచి హఠాత్తుగా బిఎన్ఎస్కి ఎట్లా మారుతారు? ఒక గందరగోళం జరగబోతున్నది. రేపటి నుంచి 2 పుస్తకాలు పక్కన పెట్టుకొని ఈ నేరం కింద పాత సెక్షన్ ప్రకారం ఈ నేరం నమోదైంది, ఇప్పుడు ఈ నేరంగా ఉంటుంది అని విచారణ జరపాలి. ఇది ఏ పరిణామాలకు, ఏ దుష్పరిణామాలకు దారితీస్తుందో చెప్పడానికి వీల్లేదు. ఇవి కాకుండా విడివిడిగా ఒక్కొక్క చట్టంలో పాత రోజుల్లో ఒక 100-160 సంవత్సరాలు సక్రమంగా నడిచిన చట్టాన్ని ఇవాళ మార్చినందువల్ల అదనంగా ఒనగూరే లాభం ఏమన్నా ఉన్నదా? తర్వాతి భాగాల్లో పరిశీలిద్దాం.